జెడ్పీటీఎస్ పాఠశాలలో జూన్ 12 రీఓపెన్ ప్రారంభం జరిగింది. దానికంటే ముందు జూన్ 6 నుండి జూన్ 19 వరకు బడి బాట ప్రోగ్రాం జరుగుతుంది. జూన్ 6 నుంచి నేను మా ఉపాధ్యాయులు అందరం కలిసి విలేజ్లో తిరుగుతూ తల్లిదండ్రులను గవర్నమెంట్ పాఠశాల వైపు చేరేటట్టు ప్రోత్సహించడం జరిగింది, మోటివేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన పాఠశాలలో ఈ సంవత్సరం 100% రిజల్ట్ వచ్చింది. 9 అబోవ్ ఒక 8, 8 అబోవ్ ఒక 40, దాదాపు మంచి రిజల్ట్ వచ్చింది. ఎప్పుడైనా మన పాఠశాలలో 100% రిజల్ట్ వస్తుంది. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మన పాఠశాలలో సౌకర్యాలు ఉన్నాయి. FTV అంటే టీవీతో పాఠాలు చెప్పించడము, తర్వాత సైన్స్ ల్యాబు, తర్వాత రీడింగ్ రూమ్, లైబ్రరీ రూమ్ కూడా ఉంది. సో ఫుల్ ఫ్లెడ్జ్ స్టాఫ్ ఉంది. ఈ విషయాలన్నీ పేరెంట్స్కు చెబుతూ విలేజ్ ముఖ్యంగా చేయంగలు, గోవింద్పేట, జానకంపేట, పచ్చనపేట గ్రామము తిరుగుతూ 6 నుంచి ఈ రోజు వరకు రోజు పేరెంట్స్ని కలుస్తూ, ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్ వెళ్ళే పాఠశాలకు వెళ్ళే పేరెంట్స్ని కలుస్తూ మోటివేట్ చేయడం జరిగింది. సో ఈరోజు జూన్ 12 రోజునే దాదాపు ఇప్పటిదాకా 10 అడ్మిషన్స్ వచ్చినాయి. చాలా హ్యాపీగా ఉంది. సో తల్లిదండ్రులందరికీ నేను విన్నపం ఏం చేస్తున్నంటే, మన పాఠశాలకి అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించి దాదాపు 9 లక్షల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. సో దానికి సంబంధించి వాష్రూమ్ కానీ, వాటర్ ట్రాక్ కానీ, బాయ్స్ కానీ, తర్వాత చిన్న చిన్న రిపేర్స్ కానీ, అన్ని రకాలకు సంబంధించిన మౌలిక సౌకర్యాల కోసం అన్ని పనులు చక్కగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్యూరిఫై వాటర్, డ్రింకింగ్ వాటర్ కూడా ఫెసిలిటీ రావడం జరిగింది. సో ఈ విషయాలు మీరు గమనించి మన పాఠశాల ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ఎందుకు తీసిపోకుండా చాలా పర్ఫెక్ట్గా అన్ని సౌకర్యాలతో ఉంది. కాబట్టి తల్లిదండ్రులకు నేను మరొకసారి విన్నపం చేసేది ఏంటంటే, మీరు మీ పిల్లల్ని మా పాఠశాలకు చేర్పించండి. మేము అంతకంటే రెట్టింపు బాధ్యతగా మేము తప్పకుండా వాళ్ళకు మంచి చదువు విద్యను అందిస్తాం. మీరు రోజు మీ పిల్లల్ని పాఠశాలకు పంపించండి. చదువు రాకపోతే మమ్మల్ని అడగండి. మన పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ ఉంటాయి, సైన్స్ ఫేర్ ఉంటాయి, సైన్స్ మ్యాథ్స్ ఉంటాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. తర్వాత మనం రెగ్యులర్గా టూర్ ప్రోగ్రామ్ కూడా, పిక్నిక్ ప్రోగ్రామ్ కూడా అన్నీ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రైవేట్ పాఠశాలలో లేని అవకాశాలు మన గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నాయి. కాబట్టి సో తల్లిదండ్రులందరికీ మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేదంటే, మన పాఠశాలలో చేర్పించండి. మన పాఠశాలలో ఉన్న అన్ని సకల సౌకర్యాలను వినియోగించుకోండి. ప్రైవేట్ పాఠశాలకు పంపించి అంతంత డబ్బులు మీరు లక్షలు వేస్ట్ చేయకండి. మీరు రోజు మీ పిల్లల్ని మా పాఠశాలకు పంపించండి. తర్వాత మేము అంతే బాధ్యతగా మేము చాలా చక్కగా, పర్ఫెక్ట్గా, డిసిప్లిన్గా, క్రమశిక్షణతో పిల్లలు అంత చక్కగా మీకు చదువును నేర్పిస్తాము పిల్లలని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.